దట్స్ ఆల్. అందరికీ నమస్కారం. మనం ఈనాడు స్పిరిచువల్ అనాటమీ ఇంగ్లీష్ టు తెలుగు బుక్ రీడింగ్ 17వ సెషన్లో ఉన్నాం. బాబూజీ రాసిన పుస్తకాలన్నిటిలో కూడా ఉండేటువంటి ఎన్నో మర్మమైన విషయాలను మన ప్రియతమ దాసి ఎంతో అందంగా ఆవిష్కరించేటందుకు ఆయన దీనికోసం ఎంతో కృషి చేశారు. మనం ఫస్ట్ సెషన్ నుంచి ఆయన ఎంతవరకు ఫోకస్ చేశారు, అనంతమైన ఫోకస్ చేశారు అని మాట్లాడుకున్నాం. ఓకే, చూద్దాం. మనం మొదటి నుంచి ఒకే ఒక మాట మాట్లాడుకుంటున్నాం, ఫ్లో విత్ ద ఫ్లో అని. అంటే ఆయన ఎటువంటి అర్థంలో మాట్లాడుతున్నారో ఆ అర్థంలో గన, ఆ ప్రవాహంలో గన మనం వెళ్తే మనకు అవగాహన అనేది చాలా సులభంగా ఉంటుంది అనేది దీంట్లో ఉండే తాత్పర్యం. ఈ మధ్యనే మనం ఈ అవగాహన చిత్రపటం అవేర్నెస్ అట్లాస్లో 2 చిన్న చేంజెస్ చేసి కొత్తది పెట్టాం. ఏం లేదు, ఎక్కడైతే ఎరుక అని ఉందో అక్కడ అవగాహనని మార్చాము, ఎక్కడైతే జ్ఞానము అని ఉందో అక్కడ ప్రజ్ఞ అని మార్చాం. ఓకే, మనం ప్రతిరోజు చర్చించుకున్నట్లుగా మన నాసదేయ సూక్తం ఏదైతే సృష్టి నిర్మాణానికి ముందు ఎలా ఉందో దాంట్లో లాస్ట్ టైం కూడా అనుకున్నాం, 7 శ్లోకాల్లో 4 అయిపోయినా 5వ శ్లోకం ఇది. ఆయన ఆ వేదంలో ఎలా రాస్తారు అంటే ఎంతో వర్ణనాత్మకంగా పొయిటిక్గా రాస్తారు. సో దాన్ని మనం విడదీసి తెలుసుకోవాల్సింది మన మీద ఆధారపడి ఉంటుంది. ఆ శ్లోకం ఏం చెప్తుంది అని అంటే, తిరశ్చీనః వితతః రశ్మిః యేషాం అధః స్విదాసీత్ ఉపరి స్విదాసీత్ రేతః అధా ఆసీత్ మహిమాన ఆసన్ స్వదా అవస్థాత్ ప్రయతి పరస్తాత్. ఎంత గొప్పగా చెప్తాడు అంటే, ఫస్ట్ మైండ్ నుంచి అదంతా వచ్చి ఒక వేవ్ ద్వారా ఏర్పడింది కదా, అంటే అప్పుడప్పుడే క్రియేషన్ బిగిన్ అవుతూ ఉంది కదా. అంటే మనం ఎట్లా చెప్పుకోవచ్చు అని అంటే, ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ క్రియేషన్, మొట్టమొదటి దశల్లో ఆ శక్తి అనేది ఎలా వచ్చింది, ఆ శక్తి అనేది అదే మన దాది చెప్తారు కదా, ఇంటు ది వాస్ట్ నథింగ్నెస్ ఆఫ్ స్పేస్. అంటే సృష్టి ఎప్పుడైతే ఆ ప్రథమ మనస్సు నుంచి వచ్చిందో అది ఎక్కడికి వచ్చింది అంటే నథింగ్నెస్, శూన్యత్వంలోకి. ఎలా వచ్చింది అంటే అంత శక్తివంతంగా వచ్చింది. దాన్నే ఇక్కడ శ్లోకంలో ఎలా వర్ణిస్తారు అని అంటే, వేషాం, వీటి యొక్క, అంటే ది ప్రైమల్ సీడ్, మొట్టమొదటి ఆది మనస్సు, లేకపోతే ఫస్ట్ మైండ్, పురుష అంటాం కదా, అది రక్ష్మి, దాని యొక్క కిరణాలు. మనం ఈ పుస్తకంలో ఏమనుకున్నాం, అలలు. ఓకే, అధః స్విదాసీత్, క్రింద ఉన్నాయి, ఉపరి స్విదాసీత్, పైన ఉన్నాయి. అంటే నథింగ్నెస్ లోకి వచ్చేటప్పుడు అవి ఎంత ఖయాస్గా వచ్చేసాయి, ఎంత అలజడితో వచ్చాయంటే ఆయన ఏమంటున్నారు, ఆ వేదకారుడు, క్రింద ఉన్నాయి, పైన ఉన్నాయి, తిరశ్చీనః, అడ్డంగా ఉన్నాయి, వితతః, వ్యాపించి ఉన్నాయి. అంటే ఆ ఫస్ట్ మైండ్ యొక్క ఫోర్స్ పైన కింద ఇక్కడ అక్కడ అన్ని చోట్ల వ్యాపించి ఉంది అని చెప్తాడు. ఇంకా చెప్తూ, రేతః అదాసీత్, అంటే సంతతిని అంటే ఇక్కడ క్రియేషన్ ఉత్పత్తి చేసే శక్తి కలిగి ఉంది. అది ఎంత శక్తి ఉంది, మహిమాన్ ఆసన్, అంటే ఎంతో గొప్ప అనంతమైనటువంటి మహిమను అది కలిగి ఉంది.
అని అంటాడు. స్వధా అవస్థాత్ ప్రహతి ప్రయస్తాత్ అంటే ప్రయతి పరస్తాత్ అంటే పైన ఆ పరమాత్మ, ఆ సెంటర్ ఎంతో క్రియేటివ్ ఎనర్జీని అది వదులుతూ ఉంది. స్వధా అవస్థాత్ క్రింద క్రియేషన్ అంతా కూడా ఒకటొకటొకటొకటిగా ఏర్పడుతూ ఉంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే ఇక్కడ ఏం డిస్క్రైబ్ చేస్తాడు, ఈ 5వ శ్లోకంలో ఏం డిస్క్రైబ్ చేస్తాడు అని అంటే, ఆయన ఎంతో పొయిటిక్ గా వర్ణనాత్మకంగా రాస్తాడు. మొట్టమొదట సృష్టి పుట్టినప్పుడు అప్పుడప్పుడు స్థితి ఎలా ఉంది అని అంటే, ప్రథమ మనస్సు నుంచి ఆ శక్తి కిరణాల రూపంలో వచ్చిందంటాడు మన దాజీ. వేవ్స్ అంటాడు, ఎట్లయినా ఒకటే. ఓకే, వచ్చినప్పుడు అది చాలా విస్తారం అంటే ఫస్ట్ బిగ్ బ్యాంగ్ ఉంది కదా, అది అది మహావిస్ఫోటనం అంటాం కదా, అది పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అని మొదటి దాంట్లో రాస్తాడు. అయితే అది పైన ఉంది, కింద ఉంది, దాని యొక్క శక్తి అడ్డం ఉంది, నిలువుగా ఉంది అని అంటే అది ఒక డైరెక్షన్ లేదట. అలా ఎప్పుడైతే అది విస్ఫోటనమైందో అలా వచ్చినప్పుడు ఏ డైరెక్షన్ లో వచ్చిందని ఎవరికి చెప్తారు? ఆ విధంగా వర్ణిస్తారు వాళ్ళు. అయితే అవి ఎంత శక్తివంతమైనటివి, మైటీ ఫోర్సెస్. దాంట్లో ఎంత అది వచ్చినప్పుడు ఎంత ఖయాస్, ఎంత డిస్టర్బెన్స్ అంటామా అనుకుందాం. అక్కడి నుంచి ఎంతో శక్తి అంతా వచ్చింది. అదే నాసా వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, అప్పుడు సృష్టి పుట్టినప్పుడు బిగ్ బ్యాంగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాగా రాస్తారు నాసా వాళ్ళు. 10 బిలియన్ డిగ్రీ ఆఫ్ ఫైర్ అంటాడు. లక్షలు కాదు, మిలియన్స్ కాదు, బిలియన్స్. 10 మిలియన్ డిగ్రీ అంటే ఇంకా అంతకు మించినటువంటి ఒక శక్తి. అంటే న్యూట్రాన్స్ అనండి, ప్రోటాన్స్ అనండి, ఎలక్ట్రాన్స్ అనండి, పోజిట్రాన్స్ అనండి, ఫోటాన్ న్యూట్రియాన్స్ అనండి, ఇవన్నీ పగిలి ఒక పెద్ద విశ్వం ఆవిర్భావమైంది. తర్వాత అది మెల్లమెల్లగా కూలై మొత్తం విశ్వం ఏర్పడింది అనేది ఆ శ్లోకంలో చెప్తారు. ఎప్పుడైతే విశ్వం వచ్చిందో మనం పీరియాడిక్ టేబుల్ మనం చర్చించుకున్నాం. ఏమని చర్చించుకున్నాం? ఎన్నో మూలకాలు ఉన్నాయి. ఎప్పుడైతే సృష్టి ఆరంభమై ఒక్కొక్క వస్తువు ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి కలిసి ఎన్నో వస్తువులు, హైడ్రోజన్ అని ఇంకా ఏమేమో ఉన్నాయి కదా, ఇవన్నీ ఏర్పడి మొత్తం సృష్టి అంతా ఏర్పడింది. అంతే కదా మనం చర్చించుకుంది ఇంతవరకు. ఎన్నో స్టార్స్ వచ్చాయి, నక్షత్ర మండలాలు వచ్చాయి, ప్లానెట్స్ వచ్చాయి అని ఈ శ్లోకంలో అది చెప్పబడింది. ఓకే, మనం ఇప్పుడు మన పుస్తకానికి వెళ్తాం, రెగ్యులర్ స్పిరిచువల్ అనాటమీకి వెళ్తాం. ఇక్కడ మన పేజ్ నెంబర్ 33. ఇంతవరకు మనం ఏం చర్చించుకున్నాం అని అంటే, మనం చర్చించుకుంది ఏంటి ఇంతవరకు అని అంటే, సైక్లికల్ యూనివర్స్ థియరీ గురించి చర్చించుకున్నాం. అంతే కదా. ఎట్లయితే మన తత్వవేత్తలు, మన ఋషులంతా కూడా ఇది ఒక్క తూరి బిగ్ బ్యాంగ్ కాదు బాబు, ఇది పుడుతూ ఉంది, గిడుతూ ఉంది, పుడుతూ ఉంది, గిడుతూ ఉంది అని దీని గురించి విస్తారంగా మనం చర్చించుకున్నాం. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఓకే, పుట్టినప్పుడు అది బిగ్ బ్యాంగ్ అంటారు, మహావిస్ఫోటనం అంటారు. అది ఎప్పుడైతే కూల్ అయితే తర్వాత ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అది బిగ్ క్రంచ్. ఇట్లా ఎన్నో జరిగాయి అని మనం చర్చించుకున్నాం. దానికోసం మనం 49 బొమ్మ కూడా చూసాం. ఓకే, సో ఇక్కడ దాజీ గారు మాట్లాడుతూ మన సైన్స్, మన శాస్త్రం, మన స్పిరిచువల్ యోగిక్ ఫిలాసఫీ అనంటే మన ఆధ్యాత్మిక యోగ తత్వం ఏం చెప్తుంది? రెండిట్లో డిఫరెన్స్ లేదు. నిజంగా మీరు గన ప్రజ్ఞను ఉపయోగిస్తే ఈ రెండు ఒకటే అని ఆయన చెప్పారు. అంతవరకు మనం చర్చించుకున్నాం. ఇంకా ఏం చర్చించుకున్నాం? ఆయన లాస్ట్ లో ఏం చెప్తారు అని అంటే, ఆయన చెబుతూ మనం చూసేది పదార్థమే, మ్యాటర్ కదా.
కానీ దీని లోపల కాన్షియస్నెస్ ఉంది కదా, చైతన్యం. అది పదార్థమా? కాదు కదా. ఇట్ ఈస్ నాన్ మెటీరియల్ వైబ్రేషన్. అదే కదా ఆయన చెప్పింది, పదార్థరహిత స్పందన అని చెప్పారు. అని చెబుతూ ఎప్పుడైతే మనము చైతన్య స్థితిని పెంపొందించుకుంటామో, నిజంగా చెప్తూ ఆయన ఏమంటారంటే ఆ చైతన్య స్థితే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంది అని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మనకొచ్చే ప్రశ్న ఏంటి అని అంటే, అరే ఆయన స్పిరిచువల్ అనాటమీ అన్నారు అంటే ఏంటి? ది జర్నీ ఆఫ్ ది సోల్ టు ది సెంటర్, అంతే కదా. ఆత్మ యొక్క ప్రయాణం కేంద్రాన్ని చేరేదానికి. ఓకే, దానికోసం మనకేం చెప్పారు? ప్రతి చక్ర అది వికసితమవుతూ రావాలి అని చెప్పారు. అయితే ఇక్కడ ఆయన చైతన్యాన్ని జోడిస్తున్నారు. ఎందుకు చైతన్యాన్ని జోడిస్తున్నారు అనేది మనం చర్చించుకుందాం, మనము చర్చించుకుంటూ వెళ్తాం. ఓకే, సో 33వ పేజ్, ది సోల్స్ ఆరిజన్ అండ్ యువర్ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్. ఈయనేం చెప్తారు ఇక్కడ? ఆత్మ యొక్క ఉనికి, ఆరిజన్, ఆది, ఆత్మ యొక్క ఆది, దట్ ఈస్ నెంబర్ 1. తరువాత మన ఆధ్యాత్మిక స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్, దీన్ని ఎలా లింక్ చేయాలి, దీనిలో చైతన్య పాత్ర ఏంటి అనేది ఎంత అందంగా వివరిస్తాడో చూద్దాం. ఓకే, థింక్ ఆఫ్ ది సోల్ స్టోరీ from the perspective of consciousness. From the perspective of consciousness, the soul was a drop separated from the source. Sharing, brother. The soul was a drop separated from the source. From the time when the soul was pure consciousness, aware of the true nature, yet today, when the soul needs to be reminded of its real home, it would seem that we have lost our way. ఎంతో గొప్పగా చెప్తాడు. ఇప్పుడు మన ఆత్మకథ ఇంతవరకు ఏం విన్నాం? కేంద్రం ఎలా కేంద్రం నుంచి ఫస్ట్ కేంద్రం ఉన్నింది, దాని నుంచి ఎంతో మనం ఎన్నో డిస్క్రైబ్ చేసుకున్నాం. సృష్టి వచ్చింది, సృష్టిలో మనం కూడా వచ్చాము, మనం కూడా ఒక భాగము అని అనుకున్నాం. అయితే ఇక్కడ మాస్టర్ గారు ఏమంటారు? ఈ ఆత్మ కథను మనము చైతన్యం పర్స్పెక్టివ్లో, చైతన్యం యొక్క దృక్పథంలో మనం ఆలోచిస్తాం. చైతన్యం యొక్క దృక్పథంలో మనము ఆత్మ యొక్క కథను ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచించాలి చెప్తారు ఆయన. ఇప్పుడు ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది కేంద్రం నుంచి వచ్చింది. ఎంతో పెద్ద సృష్టి అంతా జరిగింది, మనం దాంట్లో అనోరణయ్యాం కదా, ఒక అణువు కదా, ఒక డ్రాప్ కదా. అయితే ఇక్కడ ఆయన చెప్తారు, ఎప్పుడైతే నువ్వు కేంద్రము నుంచి విడివన్నావో, నీ స్థితి ఎలా ఉంది? ఇట్స్ ఎ ప్యూర్ కాన్షియస్నెస్. చూడండి ఇండైరెక్ట్ గా ఎలా లింక్ చేస్తున్నారు. శుద్ధ చైతన్య స్థితి. భగవంతుడు అంటే ఎవరు అని అంటే ఉపనిషత్తు ఏం చెప్తుంది? శుద్ధాత్ బ్రహ్మం భూయాత్ అంటుంది. అని అంటే అర్థం ఏంటి? ఆత్మ మొట్టమొదట కేంద్రము నుంచి, భగవంతుని మాట వాడాలో మనకు తెలియదు, కేంద్రము నుంచి, మూలము నుంచి విడివన్నప్పుడు ఇది శుద్ధ చైతన్య స్థితిలో ఉన్నింది. ఓకే, అంటే ఆత్మ తన నిజ స్థితి ఏంటి, నా యొక్క నిజమైన స్వభావం ఏంటి, నేను ఎవరు, నేను ముందు ఎలా ఉన్నాను అని అంటే ప్యూరిటీ, కంప్లీట్ ప్యూరిటీ.
శుద్ధ చైతన్యంగా ఉన్నాను అని దానికి మొట్టమొదటి తెలుసు. ఎప్పుడు? కేంద్రం నుంచి విడిపడినప్పుడు. అయితే ఈ దినంతో గన మనం పోల్చుకుంటే టుడే మనం దాని నుంచి విడిపడినాం. ఆత్మ ఎక్కడుందో తెలియదు. మన శరీరం మన మనస్సుతో పూర్తిగా లింక్ అయిపోయి లోపల మనలో ఉండే నిజమైన మనస్థితిని మనం అంటే నిద్రాన స్థితిలో పెట్టాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఆత్మకు చెప్పాలి. మన లోపల ఉండేటువంటి ఆత్మను మేల్కొల్పాలి, చైతన్యవంతం చేయాలి. ఏమని చెప్పాలి? ఇప్పుడుండే స్థితి కాదు నాన్న, నీవు కొంచెం మేల్కొని నీ యొక్క స్థితి ప్యూర్ కాన్షియస్నెస్, శుద్ధమైన చైతన్యము. ఇప్పుడు ఇక్కడుండేది నీ ఇండ్లు కాదు, నీ స్వగృహం, నీ యొక్క నిజమైన ధామం, నిజమైన ఇండ్లు అది. కాబట్టి దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, ఇక్కడొచ్చి ఏదో అలా ఉన్నావు. కాబట్టి మనం ఆత్మను చైతన్యవంతం చేసి మనం మెల్లమెల్లగా ఆ దారిని మర్చిపోయాం కదా, ఆ దారిని వెతుక్కునే దానికి ఏం చేయాలనో అది చేసి ఆ నిజమైన దారిలో వెళ్ళి మన ఇంటిని చేరాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ గురించి చెప్తూ ఉన్నారు. చాలా మంది అడుగుతూ ఉంటారు. చాలా మంది ఏమని అడుగుతూ ఉంటారంటే, అసలు ఎందుకండి మంచిగా ఉండాలి, డివైన్ క్వాలిటీస్ ఎందుకు ఉండాలి, మానవీయ హ్యూమెన్ అంటాం కదా, ఎందుకు ఉండాలి అని అంటే, నిజంగా చెప్పాలి అని అంటే ఎందుకు ఇవన్నీ అలవాటు చేసుకోవాలి? దీంట్లో ఏం చెప్తాడు? అసలు వాట్ ఈజ్ యువర్ ఒరిజినల్ కండిషన్, వాట్ ఈజ్ యువర్ ట్రూ నేచర్, నీ స్వభావం ఏంటి? నీ స్వభావం ప్యూరిటీ కదా, అది ఉంటే కదా నీ లోపల ప్రశాంతత, అది ఉంటే కదా ఆనందం, అది ఉంటే కదా ఒక తృప్తి, ఒక సంతుష్టి అనే దాని గురించి మనం ఆ విధంగా మనం ఆలోచించవచ్చు అని అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ పేరాగ్రాఫ్. ఇక్కడ ఆయన మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు. బట్ హియర్ ఈస్ మోర్ ఇన్స్పైరింగ్ వ్యూ ఆఫ్ ది హోల్ అఫైర్. లెట్ us say your father gave you $1 million and said, Babu, go and invest this capital, make something out of it. After many years, you go back with $100 million and your father is delighted with your growth. Like that, with your spiritual anatomy project, you can go back and merge with the center with a more potent soul. Ento goppa maatladutunnaru. But Dazi, you might protest. I could also so lose all the money and disappoint my father. It is not better to keep the $1 million. Is it not better to keep the $1 million? And you are right. Daji says, and you are right. When it comes to money, winning, losing and becoming greedy are real possibilities. అంటే దీంట్లో ఏం చెప్తున్నారు? ఈ మొత్తం విషయాన్ని ఒక స్ఫూర్తితో దాజీ మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటారు? మీ తండ్రి గారే ఉన్నారు, మీ చేతికి $1 మిలియన్ ఇచ్చారు. మిలియన్ అంటే $10 లక్షల ఇచ్చి, బాబు దీన్ని ఎక్కడైనా నీవు ఏ బిజినెస్ వ్యాపారమో ఏం చేస్తావో తెలియదు, మూలధనంగా ఉపయోగించి దీని నుంచి ఇంకా దీన్ని పెంపొందడానికి ప్రయత్నం చెయ్యి అని తండ్రి గారు మీకు చెప్పారు. సరే, నువ్వు ఆ $1 మిలియన్ తీసుకున్నావు, ఎంతో శ్రమించావు. కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని 100 మిలియన్లు అంటే 10 కోట్లు చేసావనుకో, పోయి మీ తండ్రికి ఇచ్చావనుకో, మీ తండ్రి ఎంత ఆనందపడతాడు? అరే, మా కొడుకు ప్రయోజకుడయ్యాడు, ఎంతో పురోగతిని సాధించినాడు అని చెప్తాడు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, దాజీ ఏమంటున్నారు?
మన ఆధ్యాత్మిక తండ్రిగా ఎప్పుడైతే మీరు ఈ ఆధ్యాత్మిక స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్, మానవ శరీర నిర్మాణ శాస్త్రం, మానవ ఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రానికి ఎప్పుడైతే వచ్చారో, మీరు గన ఇక్కడ ఆయన చెప్పిన ప్రకారం సాధన చేసి దాజీ దగ్గరకో, గురువు గారి దగ్గరకో, లేకపోతే మనలో మన కేంద్రంతో లీనమయ్యే స్థితికి మనకు వచ్చామనుకో, అంటే ఏంటి? విత్ యాజ్ అ పొటెంట్ సోల్, విత్ మోర్ పొటెంట్ సోల్, అంటే మన లోపల ఆ కేంద్రంలో ఉండే అనంతమైనటువంటి ఆ శక్తిని మనం తెచ్చుకున్నామనుకో, శక్తి లేని శక్తిని, పవర్లెస్ పవర్ను, అండ్ ఆల్సో యూ బికమ్ ఏ పొటెంట్ సోల్ అయినామనుకో, అప్పుడు మన తండ్రి, మన గురువు ఎంత ఆలోచిస్తాడు, ఎంత ఆనందిస్తాడు. ఆ తండ్రి మాదిరి ఎవరికైతే $1 మిలియన్ ఇచ్చి వాడు $100 మిలియన్, 10 లక్షల డబ్బు ఇస్తే 10 కోట్లు చేశాడు కదా, అట్నే అరే బాబు ఇక్కడ నువ్వు వచ్చావు, అభ్యాసిగా చేరావు, నీవు ఎంతో నిస్సత్తువగా ఉన్నావు, నీలో ఎన్నో బలహీనతలంతా ఉన్నాయి, ఇవన్నీ వెళ్ళిపోయి నీవు ఆధ్యాత్మిక యాత్రలో ముందుకెళ్ళి నీ యొక్క ఆత్మను శక్తివంతంగా నువ్వు చేసుకున్నావు అనుకో అని ఎంత ఆనందపడతాడు, చాలా ఆనందపడతాడు. అయితే ఇక్కడ మనం అంతే కదా, మనం మామూలు దాజీని మనం ప్రశ్నిస్తాం. ఏమని? మీరు చెప్పేది బాగానే ఉంది, మీరు చెప్పేది బాగానే ఉంది, అయితే మీరు చెప్పిన దాన్ని నేను విభేదిస్తున్నాను. మనం ప్రతి ఒక్కటి విభేదిస్తాం, అన్ని గురువును కూడా విభేదిస్తాం. ఏదోనండి మా తండ్రి గారు $1 మిలియన్ ఇచ్చారు, $10 లక్షల ఇచ్చారు, పొరపాటున నేను వ్యాపారంలోనూ పెడితేను నా డబ్బులు పోగొట్టుకున్నాననుకో, నా డబ్బులు నేను నష్టం చేశాననుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? నిజంగా నన్ను చూసి మా నాన్న ఏం చేస్తారు? డిసప్పాయింట్ అవుతారు కదా, నిర్వేదం చెందుతారు కదా. ఎటువంటి కొడుకు వీడు, డబ్బులు ఎక్కడో పెట్టాడు, నాశనం చేశాడు అనుకుంటాం కదా. కాబట్టి ఎందుకలా? $1,00,000 అట్లే పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఈజ్ ఇట్ నాట్ బెటర్ టు కీప్ ది $1 మిలియన్? ఇచ్చాడు, ఓకే, అది 10 లక్షల అది ఆ డాలర్స్ ఉన్నాయి కదా, దాన్ని అట్లే పెట్టుకుంటే పోగొట్టుకునే దానికంటే. అంటే అప్పుడు దాజీ ఏమంటారు? ఎంత తెలివివంతురా నువ్వు, నిజంగా నువ్వు 100 మార్క్స్, యువర్ రైట్. అంతే కదా, ఆయనకు వేరేది ఏం చెప్పగలుగుతాడు? మనల్ని ఎవరు విభేదిస్తాడు? ఎవరు విభేదించరు. అందుకే గురువుతో సమస్య ఏంటి అని అంటే, మనం ఏమి చెప్పినా ఆయన పొరపాటుగా రే నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని అంటే, గురువు యొక్క చెప్పిన దాని ధిక్కారం కదా. అందుకే బాబూజీ ఒక్కతోరు కూడా ఏమనేవారు కాదు. మన సహజ మార్గ గురు పరంపర ఇలానే ఉంది. నిజంగా వాళ్ళు నోరు ధరిస్తేనే బాగుంటుందేమో తెలియదు, ఇట్స్ ఓన్లీ జస్ట్ జోకులర్ గా మాట్లాడుతున్నాను. అయితే దాజీ గారు ఒక మాట అంటారు, ఏమని చెప్తారు? అసలు డబ్బును పోగొట్టుకోవడం, గెలవడం, అత్యాశ కలిగి ఉండడం, ఈ సాధ్యాసాధ్యాలు దేనికి సంబంధించింది? డబ్బుకు సంబంధించిందే కదా. ఎప్పుడైతే డబ్బుల గురించి ఆలోచిస్తున్నావో, డబ్బును నువ్వు పెంచుకోవచ్చు, డబ్బు నువ్వు తగ్గించుకోవచ్చు, లేకపోతే ఇదంతా నాదేనండి ఎవరికి ఇవ్వకుండా నీ దగ్గర పెట్టుకోవచ్చు. ఇవన్నీ రియల్ పాసిబిలిటీ, సాధ్యాసాధ్యాలు. అయితే మన స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ ఇట్లా ఉంటుందా? చెప్తారు ఎక్కడైనా. బట్ ది సోల్స్ మార్చ్ టు ది సెంటర్, దేర్ ఇస్ నో విన్నింగ్ ఆర్ లూజింగ్, దేర్ ఇస్ ఓన్లీ డూయింగ్. ఎంత గొప్పగా చెప్తారు. అండ్ వెన్ యూ డూ
The universe supports your intentions and rewards your progress because now you are aligned with the soul's memory of the original state. Kya baat hai? In the depths of meditation, the soul speaks to you through its marquee silence. The soul inspires you and guides you. And each time you follow its inspiration, you are filled with unexplainable peace and happiness. Through incremental experiences of profound peace and happiness, you realize the innate craving of the soul to become one with the center. ఎంత బాగా రిప్లై ఇస్తారు. మనం అడిగాం, ఎందుకు సార్ మా నాన్న $10 లక్షలు ఇచ్చారు, ఊరికనే ఉంటే సరిపోతుంది కదా, పోగొట్టుకుంటే ఎట్లా అని. దానికి మాస్టర్ గారు ఏం సమాధానం ఇస్తారు? డబ్బు సంబంధించి నువ్వు పోగొట్టుకోవచ్చు, గెలుచుకోవచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటి? స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ అంటే ఆత్మ యొక్క ప్రయాణం. దేనికి? కేంద్రానికి. ఈ ప్రయాణంలో మనం ఏమన్నా పోగొట్టుకునేది ఉంటుందా? మనం ఏమన్నా గెలుచుకునేది ఉంటుందా? రెండు ఉండదు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఓన్లీ డూయింగ్. ఆయన ఏం చెప్పారో ఆ విధంగా మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవడం, మనం చెయ్యడం, కర్మబద్ధులు కావడం అని అంటున్నారు. ఎందుకు అలా అంటున్నాను అని అంటే, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక యాత్రలో ఎటువంటి సాధనలు చేయాలనో గురువు ఎలా చెప్పాడో ఆ విధంగా చేస్తూ పోతే ఏమవుతుంది? విశ్వం నీకు సపోర్ట్ ఇస్తుంది, సహకారం ఇస్తుంది. నీవు ఎట్లా ఉన్నతంగా వెళ్ళాలని నీ యొక్క ఇంటెన్షన్, నీ యొక్క ఆలోచన, నీ యొక్క స్ఫూర్తి ముందుకు పోవాలని ఉంది కాబట్టి నీ ఉద్దేశం, దానికి విశ్వమే నీకు సపోర్ట్, సహకారం ఇస్తుంది. తరువాత అంతేకాకుండా నీకు ఎన్నో బహుమతులంతా ఇస్తుంది. ఎందుకు అని అంటే యు ఆర్ నౌ అలైన్ విత్ నేచర్స్ ఎవల్యూషనరీ ప్లాన్. ఇది మనం తెలుసుకోవాల్సింది. అనంటే మనం ఇప్పుడు ప్రకృతి ప్రసాదించినటువంటి అరే నేను పరిణామక్రమంలో నేను చాలా ముందుకెళ్ళాలి అనేటటువంటి అది ఉంది కదా, దాంతో నువ్వు అలైన్ అయ్యావు, సమరేఖకు వచ్చావు అంటే దానిలో నీవు కలిసిపోయావు. కాబట్టి ప్రకృతి ఎందుకు ఊరుకుంటుంది? ప్రకృతి నీకు సపోర్ట్ చేస్తుంది. ఎన్నో అవార్డ్స్, ఎన్నో బహుమతులు నీ లోపల, ఎన్నో చైతన్య దిశలంతా ఇస్తుంది, చైతన్య కండిషన్ అంతా ఇస్తుంది అని అంటున్నారు. ఎందుకు? ఈ సెంటెన్స్ మనం అండర్లైన్ చేసుకోవచ్చు. యు ఆర్ నౌ అలైన్ విత్ నేచర్స్ ఎవల్యూషనరీ ప్లాన్. ప్రకృతి యొక్క ఏ ప్లాన్ అయితే మనకు పెట్టిందో, ఏ ప్రణాళిక అయితే పెట్టిందో ఏంటి? మనం భగవంతుల్లో చేరాలి అంటే వికాసం, చైతన్యం. ఆ ప్లాన్లో ఎప్పుడైతే మనం అలైన్ అయ్యామో, సమరేఖగా ఎప్పుడైతే వచ్చామో, నీవు ప్రాక్టీస్ చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టావో, ఏంటి విశ్వమే నీకు సపోర్ట్ చేస్తుంది. ప్రకృతి నీకు ఎన్నో మనం ఊహించినటువంటి లోపలి తత్వాన్ని, ఇంకా మనం అంటూ ఉంటాం కదా, ప్యూర్, ప్యూరర్, ప్యూరెస్ట్, శుద్ధం, శుద్ధతరం, శుద్ధతమం తీసుకుపోతుంది అని అంటున్నారు. ఆయన చెబుతూ ఇది ఎలా, ఇది కూడా అండర్లైన్ చేసుకోవాల్సిందే. ప్రతి ధ్యానం, ప్రతిరోజు మనం కూర్చొని చేసేటటువంటి ప్రతి ధ్యానం మన లోపల ఏం చేస్తుంది? అసలు ఏం చేస్తుంది? మనం రోజు కూర్చుంటున్నాం కదా, నిజంగా ఏం చేస్తుంది మన లోపల? ఆత్మ ఏదైతే ఉందో దానికి ఎప్పుడు తన యొక్క నిజమైనటువంటి తన ఇంటిని గురించి జ్ఞాపకం తెచ్చుకుంటుందట. ఏది ఇండ్లు? ది ఒరిజినల్ స్టేట్, ఆది స్థితి. దాన్నే సమ ఆది. అదే కదా మనం చెప్పింది. కేంద్రం ఎలా ఉంటుంది? బ్యాలెన్స్డ్, పరిపూర్ణ సమతావస్థ.
ఇంటగ్రేషన్, సమగ్రత, దాని గురించి అది ఆలోచన చెందడం, దాని యొక్క అనుభూతి చెందడం ప్రారంభిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి ధ్యానంలో ఏం జరుగుతుంది. తరువాత ఎప్పుడైతే మనము ధ్యానంలో అలో కూర్చొని మనం ఆ లోపలికి వెళ్తామో, ఆ ప్రశాంతతను తెచ్చుకొని దానిలో ఉండే ప్రగాఢపు అంచులకు వెళ్ళడం ప్రారంభిస్తామో, నీలో ఉండే ఆత్మ నీతో మాట్లాడుతుంది. అంటే ఏంటి? ఇంతవరకు మనం ఆత్మతో మాట్లాడలేదా? లేదు. మన మనస్సుతో, మన బుద్ధితో అది ఎంత చెత్తగా చెప్తూ ఉంటే, ఎలా చెప్తే అలా కదా. అలా కాకుండా ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? మనతో మాట్లాడుతుంది. అంటే హృదయంలో ఉండే ఆత్మ తత్వం మనతో మాట్లాడుతుంది అంటున్నాడు. అంటే మాట్లాడుతుంది అంటే మన లోపల ప్రేరణను కలిగిస్తుంది. మనం ముందుకు పోయడానికి కావలసినటువంటి, అరే నువ్వు ఎలా వెళ్తే బాగుంటుంది అనేటువంటి ప్రేరణ కలిగిస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది మన లోపల? ఎంత బాగా చెప్తాడు, అన్ఎక్స్ప్లెయినబుల్ పీస్ అండ్ హ్యాపీనెస్. అనంతమైనటువంటి, ఇది ఇట్లా ఉంటుందా? అనిర్వచనీయమైనటువంటి ప్రశాంతత, ఆనందం మన లోపల కలుగుతుంది అని అంటే, ధ్యానంలో మనం ఆ స్థితిని పొందుతున్నామా? ఎప్పుడైతే మన లోపల లోతైనటువంటి ఆనందం, లోతైనటువంటి శాంతి ఇంక్రిమెంటల్గా, అనంటే ఏంటి? మెల్లమెల్లగా, కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా అది పెరుగుతూ విస్తారమైతూ పోతూ వస్తుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది అని అంటే, నా లోపల ఉండే ఆత్మ ఇట్ హ్యాస్ ఎ ఇన్నేట్ క్రేవింగ్ అట. సహజమైన ఆవేదన దానికి ఉంది. ఏది? తన మాతృకతో చేరాలా, తన తల్లితో చేరాలా అనే బాధ, అనే ఆవేదన, అంటే తన కేంద్రంలో చేరాలా అనేది నీకు సుస్పష్టంగా తెలుస్తుంది. నీవు దాన్ని రియలైజ్ అవుతావు. నీవు దాన్ని, అరే ఇది కదా నేను సాధించవలసింది అని అనుకుంటావు అంటున్నాడు. కాబట్టి ఈ పేరాలో ఏం చెప్తారు అని అంటే, మళ్ళా చరవనం అని అంటే, ఎప్పుడైతే ఆత్మ కేంద్రాన్ని చేరాలి, మూలాన్ని చేరాలి అనుకుంటే, దాంట్లో డబ్బులు ఏదో మనం సంపాదిస్తాం, పోగొట్టుకున్నాం అనేది కాదు, మనం చేయవలసింది అని అంటున్నారు. ఎప్పుడైతే నీవు చేయడం ప్రారంభిస్తే విశ్వమే నీకు సపోర్ట్ చేస్తుంది, ప్రకృతి నీకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అనంటే, ఇక్కడ ఆ పాయింట్ మనం చాలా బలంగా తీసుకోవాలి. మొత్తం ఈ కేంద్రం నుంచి కదా మొత్తం విశ్వం వచ్చింది. నీవు ఎప్పుడైతే ఆ ప్రయాణంలో నువ్వు వెళ్తున్నావో, తప్పకుండా అన్నీ నీకు సపోర్ట్ చేస్తాయి కదా. హనుమంతుడు ఇక్కడి నుంచి సీతాన్వేషణలో వెళ్తూ ఉంటే ఎన్నో శక్తులు సపోర్ట్ చేస్తాయి. ఓకే, దుష్ట శక్తుల గురించి మనం మాట్లాడటం లేదు. ఎప్పుడైతే మనం వెళ్తూ ఉంటే ఎంతో మంది శక్తులు ఇస్తారు కదా. ఆ విధంగా మనం ప్రకృతి కార్యంలో మనం వచ్చాం కాబట్టి ఎన్నో తత్వాలు, ఉన్నతమైన తత్వాలు వస్తాయి. ఇది ఎట్లా అని అంటే ఎంతో ప్రాక్టికల్గా చెప్తాడు. నువ్వు ప్రతిరోజు ధ్యానం చేయి. ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఆత్మ, అరే నా ఇండ్లు ఏంటి అనేది జ్ఞాపకం వస్తుంది. అసలు మనకు ఎప్పుడైనా ధ్యానం చేస్తే మన ఇండ్లు ఆది స్థితి జ్ఞాపకం వస్తుందో? లేదు. ఎందుకంటే దాని మీద చెత్త అంతా వేసి పెట్టాం. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేయడం ప్రారంభిస్తావో, ప్రతి ధ్యానం నీ లోపల ఏం చేస్తుంది అని అంటే ధ్యానం అంటే ఏంటి? మార్క్వి సైలెన్స్ అంటాడు. అసలు మనము అంత ప్రశాంతపు నిశ్శబ్దాన్ని మనం అనుభూతి చెందుతున్నామా? నిజంగా మనము ప్రశాంతపు నిశ్శబ్దాన్ని గన మనం అనుభూతి చెందితే, మన లోపల ఉండే ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది, మనకు దారిని చూపిస్తుంది అని అంటారు. అందుకేనేమో మనస్సు ప్రశాంతం కావాలని ఎన్ని సిస్టమ్స్, ఎన్ని పద్ధతులు. ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ బాబు కళ్ళు మూసుకొని కూర్చో,
నీ మనస్సును ఒక చోటికి అంటే మనస్సు ప్రశాంతం రావాలి. ఆ ప్రశాంతపు లోతపు అంచులకు ఎక్కన నువ్వు వెళ్ళగలిగితే అది నీకు డైరెక్షన్ ఇస్తుంది, నీకు స్ఫూర్తినిస్తుంది. అంటే అక్కడ మనం ఏం అనుభూతి చెందుతాం? అనిర్వచనీయమైనటువంటి ఆనందం. నిజంగా ఆనందాన్ని మనం అనుభూతి చెందుతున్నామా? పీస్, ప్రశాంతతను అనుభూతి చెందుతున్నామా? కనీసం ఒక క్షణం, ఒక నిమిషం దాని నుంచి మనం పెంపొందించుకుంటూ ముందుకు పోతున్నామా? ఇలా చేస్తూ వస్తే ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే మన లోపల ప్రశాంతత వచ్చి ఆ ప్రశాంతత మెల్లమెల్లగా అంచెలంచెలుగా పెరుగుతూ పోతే అప్పుడు అరే నా యొక్క తల్లి నదిని మనం చూస్తాం కదా. నది ఎందుకు సముద్రాన్ని కలుస్తుంది? దీని గురించి ముందుగా కూడా చెప్పాను అనుకుంటాను. ఎప్పుడైతే సూర్యుని తాపానికి సముద్రంలో ఉండేది మేఘాలుగా చేరి మళ్ళా వర్షించినప్పుడు అది మళ్ళా పరిగెత్తుకుంటూ తల్లిని చేరుతుంది, మరి ఎన్ని అడ్డంకులున్నా కానీ కదా. కాబట్టి ఈ ఆత్మ పరమాత్మతో చేరితేనే కదా మన యొక్క జీవన సాఫల్యం, సాక్షాత్కార స్థితి అని అంటున్నారు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. అండ్ కీవర్డ్స్ ఈజ్ రియలైజ్. ఎంత బాగా చెప్తారు. కీవర్డ్ ఈజ్ రియలైజ్. Knowing I am the soul is a logical conclusion. Next slide, brother. Believing I am the soul is a blind faith. But realizing that I am the soul for something fantastically profound. That's why in spiritual literatures across cultures, the highest goal is self-realization, not self-knowledge or self-belief. As you go inward, the realization strengthens and you reach higher level of integration. From strength to strength, you add to potency of the soul. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తాడు లాస్ట్ పేరాలో. ఆయన ఏమంటాడు అంటే, అందుకే మీరు ఎవరినైనా అడగండి, ఏ పెద్ద ఆయనైనా, గ్లోబల్ స్పిరిచువల్ మన మీట్ జరిగింది కదా, అక్కడ కూడా ఒకే ఒక పదం రియలైజ్, సాక్షాత్కరింప చేసుకో అంటాడు స్వామి రామతీర్థ. సెల్ఫ్ రియలైజేషన్ స్వామి వివేకానంద. ప్రతి ఒక్కరూ అదే కదా మాట్లాడేది. అయితే సాక్షాత్కరింప చేసుకో అని అంటే మనలో ఉండే తత్వాన్ని మనం అనుభూతి చెందడం. అలా కాకుండా ఫస్ట్ మనము నేను ఆత్మను అని మనం పుస్తకాలు చదివో ఉపన్యాసాలినో ఇవన్నీ అనుకున్నామనుకో, అంటే సహేతుకంగా లాజికల్ కంక్లూజన్, ఇది కరెక్టే కదా, నేను నిజంగా చేరాల్సింది అదే కదా, ఆత్మ సాక్షాత్కారం కదా అనేది మనము సహేతుకంగా మనం కంక్లూడ్ అయ్యాం, ముగింపు ఎస్ అని మనము అనుకున్నాం. అయితే ఇది లాజికల్ కంక్లూజన్, సహేతువైనటువంటి ముగింపు, బాగానే ఉంది. అంత మాత్రం చేత ఏమవుతుంది? ఓకే, మామూలు దానికంటే మనం కొంచెం బెటర్. తర్వాత నేను ఆత్మను అని నమ్మామనుకో, మంచిదే, కానీ ఇట్స్ ఎ రియల్ బ్లైండ్ బిలీఫ్ కదా, గుడ్డి నమ్మకం కదా అని అంటున్నారు. అందుకే ఆయన చెబుతూ, ఎప్పుడైతే నేను ఆత్మను అని నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో, సాక్షాత్కరింపజేసుకుంటావో, ఆ అనుభూతిని చెందుతావో, ఈ చక్రాలంతా దాడుతూ నా యొక్క నిజమైన సాక్షాత్కారాన్ని ఎప్పుడైతే నీవు సాక్షాత్కరింప చేసుకుంటావో, దట్ ఈస్ సంథింగ్ ఫ్యాంటాస్టికలీ ప్రొఫౌండ్. ఎంత గొప్ప ఫ్యాంటాస్టికలీ అని అంటే ఎంతో అద్భుతమైనటువంటి లోతైన తత్వం అది నీవు సాధించవలసింది. అందుకే మన ఆధ్యాత్మిక సాహిత్యం, మన అన్ని పథాలు, అన్ని మార్గాలు కనుక చూస్తే వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీ ఉన్నత
గోల్ ఏంటి, ది హైయెస్ట్ గోల్, గమ్యం ఏంటి అని అంటే మనం ఏం చెప్తాం అని అంటే అసలు ఎందుకు వచ్చాం ఇక్కడికి, మానవునిగా ఎందుకు పుట్టాం, మానవ అస్తిత్వం ఏంది అని అంటే నిజంగా చెప్పాలి అంటే సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. ది హైయెస్ట్ గోల్, ది పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఈ సెల్ఫ్ రియలైజేషన్. ఎందుకురా మానవునిగా పుట్టావు, డబ్బు సంపాదించావు, అన్నీ వచ్చింది, ఈజ్ ఇట్ సో, ఊరికే ఎస్ ఇట్స్ ఓకే, బట్ వెన్ ఇట్ ఈస్ రియల్లీ ఓకే, ఎప్పుడైతే మన ఆత్మ సాక్షాత్కారాన్ని మనం పొందుతాం కదా, దట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్. అంతే, ఊరికి ఆత్మ జ్ఞానం ఇది లాజికల్ కంక్లూజన్, ఏదో నేను నమ్ముతున్నాను, గుడ్డి నమ్మకం. అలా కాకుండా ఎప్పుడైతే మనం అంతర్ముఖం అవుతామో, గో ఇన్వర్డ్, తర్వాత మనలో ఉండే సాక్షాత్కార స్థితి బలీయమైతూ వస్తుందో, తరువాత మనం సమగ్రతా స్థితి ఎప్పుడైతే పొందుతామో, దీని గురించి మనం చర్చించుకున్నాం కదా, సమగ్రతను గురించి 5, 6 5th and 6th స్లైడ్స్, దాంట్లో మనం చర్చించుకున్నాం. దాంట్లో ఏం చర్చించుకున్నాం, ఎప్పుడైతే మనం ఇంటగ్రేషన్ దాని గురించి మనం చర్చించుకున్నాం. ఇక్కడ అసలు మనం ఎలా మారుతాం, మనలో పురోగతి ఎలా వస్తుంది, సమగ్రత, దాని ద్వారా మన కొత్త దృక్పథం వస్తుంది మన లోపల. ఇవంతా మనం చర్చించుకున్నాం. ట్రాన్స్ఫర్మేషన్ ఇంజిన్, పరివర్తన ఇంజిన్ మన లోపల స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి ఏమొస్తుంది అని అంటాడంటే ఆనందం. నెక్స్ట్ బ్రదర్, దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ ఇంజిన్ గురించి మనం చర్చించుకున్నామా. ఇక్కడ మనం ఏం రాసాం, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన లోపల ఒక ప్రేరణ వస్తుంది. ఎప్పుడైతే ప్రేరణ వస్తుందో మనస్సు ఆలోచించేది పోయి అనుభూతి లేకొస్తాం కదా. అదే కదా మనం చర్చించుకునేది. ఎప్పుడైతే మనం అనుభూతి లేకొచ్చామో మనం చేసే ప్రతి పని, మన యొక్క చర్య అనేది పూర్తిగా దివ్యత్వంగా మారుతుంది అని ట్రాన్స్ఫర్మేషన్ ఇంజిన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దాని గురించి ఇక్కడ మాట్లాడతారు. గో బ్యాక్ బ్రదర్ మళ్ళా అక్కడికి 51, 52. యా, సో ఇక్కడ ఈ చాప్టర్ ఆయన ముగిస్తూ మన లక్ష్యం ఏంటి, మానవుడుగా ఎందుకు పుట్టాం అని అంటే ఆత్మ సాక్షాత్కారము అని అంటారు. ఓకే, మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. నెక్స్ట్ బ్రదర్, మ్యాపింగ్ ది జర్నీ టు ది సెంటర్. ఎంత బాగా రాస్తారు దీంట్లో. అసలు మ్యాప్ అంటే ఏంటి, దాన్ని ఎలా మ్యాప్ చేసుకోవాలి, అసలు దీని యొక్క హెడింగ్ ఏంటి, మ్యాపింగ్ ది జర్నీ టు ది సెంటర్. కేంద్రానికి ఎలా వెళ్ళాలి అనే దానికి మనొక మ్యాప్ ఉండాలి కదా, డైరెక్షన్ ఉండాలి కదా, ప్రయాణ పటం. కేంద్రానికి చేరేటందుకు ఒక ప్రయాణ పటాన్ని ఎలా తయారు చేయాలి, నేను తయారు చేశాను, మీ ముందు ఉంచుతున్నాను అని అంటారు. సరే చదువు, మంచి ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తారు పెద్ద ఆయన. In May 1972, in Grevstrand, a town 30 kilometers south of Copenhagen, the local radio station aired an interview. Ikkada Denmark lo. A spiritual teacher was visiting from India, teaching the Danes how to meditate. Many in town find the idea of interviewing, and 2 young journalists named Michael and Tony, Michael sporting long sideburns and both wearing bell bottoms, showed up for the interview. The man they were interviewing was Ramchandra of Fateh, Shahjahanpur. My teacher and guide, he was addressed as Babuji, meaning respected sir, by his student. Okay, ఇక్కడ 1972 మేలో
జరిగిన సంఘటన. ఎక్కడ? డెన్మార్క్ లో. ఏ ఊర్లో? గ్రీవ్ స్టాండ్. గ్రీవ్ స్టాండ్ అనేది మన డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్ హ్యాగన్ ఉంది కదా, కోపెన్ హ్యాగన్ నుంచి ఒక 30 కిలోమీటర్లు. అక్కడ లోకల్ రేడియోలో ఏం చెప్పారు అనంటే, ఈ దినము ఒక ఆధ్యాత్మిక గురువు వస్తున్నారు, ఆయనతో ఒక ఇంటర్వ్యూ ఉంది అని, ఈ టైంలో జరుగుతుంది అని లోకల్ రేడియోలో. రేడియో అంటే తెలుసు కదా, రేడియో అంటే ఏమి అనే కాలం కూడా వస్తున్నాము తెలియదు, ఊరికి స్థానిక రేడియోలో వాళ్ళు ఇంటర్వ్యూ ఉంది ఆయనతో అని ఆ రేడియో స్టేషన్లో చెప్పారు. అనంటే భారతదేశం నుంచి ఒక ఆధ్యాత్మిక గురువు వస్తున్నారు, ఆయన డేన్స్కు అంటే డెన్మార్క్లో ఉండే, ఎట్లయితే ఇండియాలో ఇండియన్స్ అంటాం కదా, డెన్మార్క్లో ఉండే వాళ్ళని డేన్స్ అంటారు. వాళ్ళకు ఎట్లా ధ్యానం చెయ్యాలి అని గురించి మాట్లాడతారు అని చెప్పారు. ఎప్పుడైతే అట్లా ఆ రేడియోలో వాళ్ళు విన్నారో, ఆ గ్రీవ్ స్ట్రాండ్ ఊర్లో వాళ్ళందరికీ పెద్ద ఇంట్రెస్ట్ అట. అరే ఏంటిది, ధ్యానం అని మాట్లాడుతున్నారు, చాలా కొత్తగా ఉంది, చాలా ఇంట్రెస్ట్. అంటే వాళ్ళ లోపల ఒక పెద్ద ఆసక్తి అనేది మేల్కొల్పింది. అప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేసేదానికి ఇద్దరు వచ్చారు పాత్రికేయులు, యంగ్ జర్నలిస్ట్. దేనికి, ఎవరెవరి పేరు అంటే మైఖేల్ అండ్ టోనీ, ఇద్దరంటే యంగ్స్టర్స్. మైఖేల్ అండ్ టోనీ ఒక ఆధ్యాత్మిక గురువును ఇంటర్వ్యూ చేసానికి వచ్చారు. మైఖేల్ టోనీ ఎట్లా ఉన్నారు వాళ్ళని చూసేదానికి, మైఖేల్ అంటే వానికి జుల్పాలు ఉన్నాయట, ఆ కాలంలో జుల్పాలు పెడితే ఒక పెద్ద ఫ్యాషన్. తర్వాత ఇద్దరు బెల్ బాటం. బెల్ బాటం అంటే మోకాళ్ళ వరకు సన్నగా ఉంటుంది, కిందికి పోయి తిరిగి విశాలంగా ఉంటుంది, బెల్ బాటం ప్యాంట్స్ వేసుకుని ఉన్నారట. వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చారు. వాళ్ళు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు? షాజహాన్పూర్ రామచంద్రజీ అంటే మీకు తెలుసు కదా అని చెబుతూ, దాజీ నా గురువు, నా మార్గదర్శి, అంటే మనందరి గురువు, మన యొక్క మార్గదర్శి. ఈయన్ను మనం ఏం పిలుస్తాం? బాబూజీ కదా, బాబూజీ అని అంటాం కదా. అని అంటే ఏమని అర్థం? రెస్పెక్టెడ్ సార్. మనమంతా అదే కదా చెప్పేది, మనమంతా ఆయన స్టూడెంట్స్ని కాబట్టి రెస్పెక్టెడ్ సార్ అని అంటే ఏమని? ఆదరణీయ పెద్ద ఆయన సార్, అంతే కదా, గౌరవనీయులైనటువంటి గురువు గారు. బాబూజీ అంటే అక్కడ నార్త్ ఇండియాలో ఆ విధంగా చెప్తారట, గౌరవనీయంగా చెప్పే పదం. ఓకే, సరే. ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. మైఖేల్ స్టార్టెడ్ ది ఇంటర్వ్యూ విత్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్? ఆ మైఖేల్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, జుల్పాలు పెట్టుకుని బెల్బాటం వేసుకున్న వ్యక్తి, ఆయన ప్రశ్న వేశాడు, అసలు మానవునిగా పుట్టిన తర్వాత ఇతని లక్ష్యం ఏంటి? మానవ అస్తిత్వమునకు ఏదైనా ప్రయోజనం ఉందా అని అంటే, మానవుడు అంటే మనమంతా ఉన్నాం ఇక్కడ, మన అస్తిత్వం, మన ఉనికి ఉంది అని అంటే అసలు ఎందుకోసం వచ్చాం? అసలు మన లక్ష్యం ఏంటి? అసలు మనం పర్పస్ ఏంటి? ఏదో సాంకేతికంగా ఉండడమా, లేకపోతే దీంట్లో ఏదైనా మనం చేయాల్సి ఉందా అనేది అడిగాడు. దానికి బాబూజీ ఎంత గొప్పగా రిప్లై ఇస్తాడు, ఆయనకే సాటి. ది పర్పస్ ఈజ్ ఓన్లీ రియలైజేషన్, ఆర్ టు రియలైజ్ వన్స్ ఓన్ నేచర్ విచ్ ఈస్ డివైన్, రిప్లైడ్ బాబూజీ. ఆయన సెంటెన్సెస్ కట్ షార్ట్ గా ఉంటుంది, ప్రెగ్నెంట్ విత్ మీనింగ్, ఫుల్ మీనింగ్ లో ఉంటుంది. ఆయన ఏం చెప్పాడు? మానవ జన్మ ఎందుకోసం వచ్చింది అంటే సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే మన యొక్క ప్రకృతి, మన యొక్క స్వభావాన్ని తెలుసుకోవడం. అంతటితో వదిలిపెట్టలే ఆయన. మన స్వభావం అంటే ఏంటి? విచ్ ఇస్ డివైన్.
దివ్యత్వం అని అన్నారు. అని అంటే ఆయన చెబుతూ బాబూజీ ఏం చెప్పారు అని అంటే, నా యొక్క నిజ స్వభావమైనటువంటి దివ్యత్వాన్ని సాక్షాత్కరింప చేసుకోవడం మాత్రమే. అంటే మనం ముందుగా చర్చించుకున్నాం కదా లాస్ట్ దాంట్లో, ఆత్మ సాక్షాత్కారము అనేది. కాబట్టి నాది ఆత్మ సాక్షాత్కారం మాత్రమే. నువ్వు మానవుడిగా పుట్టాడు అని అంటే అది ప్రయోజనం. దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి. డబ్బు సంపాదిస్తున్నావు, ఓకే. బిల్డింగ్స్ కడుతున్నావు, ఓకే. చదువుకుంటున్నావు, ఓకే. అన్నీ బ్యాలెన్స్డ్ గా చేసుకుంటున్నావు, ఓకే. బట్ 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 సెల్ఫ్ రియలైజేషన్, నోయింగ్ యువర్ డివైన్ నేచర్, ఆత్మ సాక్షాత్కారం అనేది మానవ లక్ష్యము అన్నారు. బాగానే ఉంది. ఎప్పుడైతే ఆయన అన్నారో వాళ్ళ లోపల చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇదేంటి? దిస్ లెడ్ టు ఎ కన్వర్జేషన్ దట్ డెలివర్డ్ ఇన్ టు క్వశ్చన్స్ లైక్, డస్ డివైన్ నేచర్ మేక్ అస్ గాడ్? ఎంత వాళ్ళు అంటే వాళ్ళు ఓవర్సీస్ వాళ్ళు కదా, వాళ్ళు పాయింట్ అని పెట్టుకుంటే ఆ చెప్తా పాయింట్ మీద మాట్లాడుతుంటారు. వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ యాజ్ హ్యూమన్స్? విల్ సివిలైజేషన్ ఎండ్? And so on and so forth. Around 15 minutes into the interview, Michael, who was curious to learn more about Babuji, asked, and now may I ask you another question? It may be a silly question, but can you explain who you are? ఎంత గొప్పగా ఉంటుంది. ఇట్లా ఎప్పుడైతే బాబూజీ రిప్లై ఇచ్చాడో వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎన్నో క్వశ్చన్స్, ఈ సంభాషణలో ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. మీరు చెప్పారు ప్రతి ఒక్కరూ దివ్య స్వభావాన్ని కలిగి ఉండాలని. నిజంగా దివ్య స్వభావం ఉంటే భగవంతునిగా తయారవుతారా? మేము మానవులుగా మేము ఏమేం పనులు చేయాలి, మేము చేయవలసిన కర్తవ్యం ఏంటి? ఇంకా అడుగుతూ అసలు ఈ సివిలైజేషన్ అంతా, ఈ నాగరికత అంతా, ఈ మొత్తం ఇదంతా విశ్వమంతా ఎప్పుడు ఇది అంతమవుతుంది అని ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారు. 15 నిమిషాలు. మైకేల్ ఏం చేశాడు? బాబూజీని ఎంతో ఆతృతగా మాట్లాడుతూ, సార్ నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. అది చూసడానికి చాలా వెర్రిగా కనపడుతుంది, చాలా చాలా వెర్రిగా ఉన్నట్టుగా ఉంటుంది, అయినా అడగాల్సిందే కదా అని. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హూ యు ఆర్? అదే ఇక్కడ ఫస్ట్ మనం రాసింది. మైకేల్ ఆస్క్డ్ హూ యు ఆర్. కింద 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 ఉంది కదా, మైకేల్ ఆస్క్డ్ బాబూజీ హూ యు ఆర్, మీరెవరు? బాబూజీ అడిగారు, మీరెవరు, మీరు ఎవరు అని అంటే మనం ఏం సమాధానం ఇస్తాం? నేను సో, నాకెన్ని పథకాలు ఉన్నాయి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో మన వాళ్ళని కదిలిస్తే చెప్పాలి ప్రతి ఒక్కరికి ఒక కథ. దానికి బాబూజీ ఎంత క్రిస్టల్ క్లియర్ గా సమాధానం ఇచ్చారు అని అంటే, ఐ ఆమ్ వాట్ ఐ ఆట్ టు బి, రిప్లైడ్ బాబూజీ. ఐ ఆమ్ వాట్ ఐ ఆట్ టు బి. ఏమని రిప్లై ఇది అని అంటే, నేను ఎలా ఉండాలనో అలా ఉన్నాను, ఆట్ టు బి. మీరెవరు అంటే, నేను ఎలా ఉండాలనో అలా ఉన్నాను అనేది రిప్లై. గ్రేట్. I was not there in person where the interview happened, but I have heard the recording many a times. Each time I listen to it, I can hear how Babuji's answer, charged with precision and wisdom, change the energy of the room. Bravos and ahas from those in the room can be heard in the background. The interview continued with the questions on humanity, creation, nature, until Michael looked back and asked Babuji, who am I? అంటే ఎప్పుడైతే ఆ జవాబు ఇచ్చాడో వెంటనే రూమ్ అంతా కూడా అలా అయిపోయిందట. నేను అక్కడ లేను, అయితే టేప్ ఉంది నా దగ్గర, దాన్ని ఎన్నో తూర్లు ఆ రికార్డింగ్ విన్నాను.
ఎప్పుడు విన్నా వాట్ ఐ ఆట్ టు బి, నేను ఎలా ఉండాలనో అలా ఉన్నాను అని బాబూజీ ఎప్పుడైతే రిప్లై ఇచ్చాడో, అరే ఆయన చెప్పింది ఎంత ఖచ్చితంగా చెప్పారు, ఎంత ప్రజ్ఞతో చెప్పారు. అది వింటూనే ఆ రూమ్ లో ఉండేటువంటి ఆ ఎనర్జీ అంతా కూడా అలా అంతా మారిపోయింది అంటాడు. వాతావరణమే మారిపోయింది, ఎంతో శక్తివంతంగా తయారైంది. అక్కడుండే వాళ్ళంతా కూడా బలాబలి, శభాష్, ఆహా అని చెప్పడం ప్రారంభించారట. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైతే అందరూ ఒక 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 సింక్ వచ్చారో అప్పుడు ఎన్నో క్వశ్చన్స్ అడగడం ప్రారంభించారు. మానవత్వం అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి, ప్రకృతి, నేచర్ అంటున్నారు కదా, ఏ నేచర్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఇట్లా అన్ని క్వశ్చన్స్ అయిన తర్వాత మళ్ళా మైఖేల్ మళ్ళా బ్యాక్ వచ్చి ఒక క్వశ్చన్ వేశాడు. పైన రాశాం కదా, బాబూజీ హూ యామ్ ఐ అడిగాడట. బాబూజీ గారు నేనెవరు, నేనెవరు అంటే బాబూజీ ఎంత రిప్లై ఇచ్చారు. యు ఆర్ వాట్ యు ఆర్, రిప్లైడ్ బాబూజీ. నీవు ఎలా ఉన్నావో అలా, అదే నీరు. Again, a precise answer with so much unpack. The interview, which was in a good flow now, abruptly ended. The reason Michael and Tony ran out of time, I can't think of a better place than the abrupt ending of a continual discussion. ఎప్పుడైతే ఎంత ప్రెసైజ్ గా ఖచ్చితంగా జవాబిచ్చాడో, అసలు ఈ జవాబులో ఎంత అర్థం ఉంది, దీన్ని ఎట్లా మనం అన్పాక్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి అనేది అందరి లోపల ఒక ఆలోచన స్టార్ట్ అయిందట. ఉన్నట్టుండి ఇంటర్వ్యూ బాగా జరుగుతూ ఉంది, ఆ టేప్ అయిపోయింది. ఇంటర్వ్యూ ఆగిపోయింది. రాజీ చెప్తూ కరెక్ట్ గా జరిగింది, ఎందుకంటే ఆయన ఇచ్చిన 2 పదాలే చాలా గొప్ప పదాలు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కన్సిడర్ దిస్ 2 స్టేట్మెంట్స్ ఇన్స్పైర్డ్ బై బాబూజీ ఆన్సర్స్, ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్ అండ్ ఐ ఆమ్ వాట్ ఐ హావ్ టు బి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పదాలు, నేను అంటే ఎవరు, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను, నేను ఎలా ఉండాలనో అలా ఉండాలి. 2 పదాల్లో ఉన్న దాని గురించి తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతారు, మనకు టైం అవుతూ ఉంది. కాబట్టి మైకేల్ ఏమడిగాడు, బాబూజీ మీరెవరు? ఆయన ఏమన్నాడు, ఐ ఆమ్ వాట్ ఐ ఆట్ టు బి, నేను ఎలా ఉండాలనో అలా ఉండడం నేను. ఇంకొక క్వశ్చన్ ఏమడిగాడు, బాబూజీ నేనెవరు అని అంటే, యు ఆర్ వాట్ యు ఆర్, నీవు ఎలా ఉన్నావో అలా. అంటే ఈ 2 సెంటెన్సెస్ ఉన్నాయి కదా, నేను ఎలా ఉన్నానో అలా ఉండాలి, అలా ఉన్నాను. కానీ నేను ఎలా ఉండాలి, వాట్ ఐ ఆట్ టు బి, నేను ఎలా ఉంటే అది నేను. బాబూజీ ఎంత చెప్పాడు, ఐ ఆమ్ వాట్ ఐ ఆట్ టు బి, నేను ఎలా ఉండాలో అలా ఉన్నాను. నిజంగా మనం అలా ఉన్నామా అంటే, నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు అక్కడి నుంచి నేను ఎలా ఉండాలనో అంటే ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్ నుంచి మనం యామ్ ఐ వాట్ ఐ ఆట్ టు బి అనే దానికి చేరాలి అనే చోట మనం ఇక్కడ స్టాప్ చేద్దాం. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ, ఒక 2 నిమిషాల్లో మనం స్టోరీ టైం ఓకే చర్చించుకుందాం. స్టోరీ ఏంటి అని అంటే, ఒక ఋషి ఉండేవాడట. మనకు వరుణుని పేరు వినే ఉంటాం, ఆయన సముద్రాలకు రాజు, దేవత. అయితే అదే పేరు పెట్టుకొని ఒక ఋషి ఉండేవాడట, ఆయన ఒక కుమారుడు ఉండేవాడు. ఆయన కుమారుడి పేరు భృగువు. భృగు, చిన్నప్పుడు భృగువు, పెద్ద అయిన తర్వాత భృగు మహర్షి అనుకున్నాం. ఒకరోజు ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి, అసలు భగవంతుణ్ణి
అంటే రియలైజ్ కావాలి అని అంటే నేను ఎలా చేయాలనో మీరు చెప్పండి సార్, చెప్పండి డాడీ, చెప్పండి తండ్రి గారు అని అడిగాడు. అంటే భగవంతుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలనో, ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలనో మీరు నాకు చెప్తారా? అనంటే వాళ్ళ నాన్న వరుణ మహర్షి ఏం చెప్పాడు అనంటే, బాబు నువ్వు మెడిటేట్ చెయ్యి. నువ్వు మెడిటేట్ చేసి కూర్చున్నావనుకో, నీకు అర్థమవుతుంది భగవంతుడంటే ఎవరు? అంటే అబ్బాయి వదిలిపెట్టలా. బానే చెప్పారు. నేను దేని మీద ధ్యానం చేయాలి? ఆన్ వాట్ ఐ హావ్ టు మెడిటేట్ అనంటే నేను చెప్తాను అర్థం చేసుకో. నేనిప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నారంటే, నేను సూచనప్రాయంగా చెప్తాను. ఇప్పుడు మన ఇంద్రియాలున్నాయి. పంచేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, వాక్కు, ఉపస్థేంద్రియం ఇవన్నీ. మనస్సు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ బతకాలంటే ఏం కావాలి? ఏం కావాలి? తిండి కావాలి కదా! అక్కడి నుంచి నీ యొక్క మెడిటేషన్ స్టార్ట్ చెయ్యి. స్టార్ట్ చేసి రిఫ్లెక్ట్ చెయ్యి. నిజంగా అదేనా కరెక్టు అని నీవు రిఫ్లెక్ట్ చేయమని చెప్పాడు. సరే. ఆ అబ్బాయి ఏం చేశాడు? ఆహారం కదా! నిజంగా ఉంటే కదా మనకి ఎనర్జీ వచ్చేది అని మెడిటేట్ చేయడం ప్రారంభించాడు. అరే! ఇది మనం ఆహారం నుంచే పుట్టాం కదా! వాట్ ఫర్ వి ఆర్ లివింగ్ ఫర్ ఫుడ్ కదా! అనుకున్నాడు. కాబట్టే ఆహారమే భగవంతుడు అని కళ్ళు మూసుకొని తెలుసుకున్నాడు. తండ్రి దగ్గరికెళ్ళాడు. మీరు చెప్పింది కరెక్టు. ఫుడ్డే భగవంతుడు, ఆహారం. అదే కదా ఎనర్జీ ఇచ్చేది మొత్తానికి అనంటే, వాళ్ళ వాళ్ళ తండ్రి ఏమన్నాడంటే, లేదు నాన్న నువ్వు భగవంతుడు అంటున్నావు కదా, బ్రహ్మము అంటున్నావు కదా, సెంటర్ అంటున్నావు కదా, దానికంటే ఉన్నతమైంది. ఇంకా స్టార్ట్ చేసి ఇంకా రిఫ్లెక్ట్ చేసుకో అని అన్నాడు. సరే మళ్ళా పోయి ధ్యానం చేశాడు. కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. కూర్చుంటే ధ్యానం చేస్తూ ఆయనకేమర్థమైంది? ఆహారం సరే, అరే ఈ ఆహారాన్ని కూడా నడిపించేది ఒకటి ఉంది కదా, శ్వాస, ప్రాణం. కాబట్టి మనం ఊపిరి పీల్చుకుంటేనే కదా మనం పుట్టాం. ఊపిరి లేకపోతే మనము చనిపోతాం కదా కదా అని తెలుసుకుని వచ్చి తండ్రితో చెప్తాడు. ఆహారం కాదు, ఆహారానికి మించింది ఇంకోటుంది, ప్రాణము. అది ఉంటేనే కదా, లేకపోతే గాల్లో కలిసిపోతాం కదా, చనిపోతాం కదా అని అంటాడు. మళ్ళా వాళ్ళ నాన్న చెప్పడు, అట్లా కాదు ఇంకా ఇంకా చేయమంటాడు. సరే మళ్ళా పోయి కొన్ని ఏళ్ళు ధ్యానం చేస్తాడు. ధ్యానం చేస్తారే ఈ ప్రాణానికి కూడా మూలమైంది ఇంకోటి ఉంది కదా, ఏంటది? మనస్సు. ఎందుకంటే మనస్సు ద్వారానే కదా, సంకల్పము ద్వారానే కదా మనం పుట్టాం, మనం ఆలోచిస్తున్నాం, జీవిస్తున్నాం అని అనుకుని తన దగ్గర పోయి చెప్పాడు. నిజంగా మనస్సే భగవంతుడు అని. వాళ్ళ నాన్న చెప్తారు, ఇంకా ఏదైనా ఉందేమో చూడరా అని అంటాడు. సరే మళ్ళా కొన్ని ఏండ్లు పోయి ధ్యానం చేసి, ఇది కాదు మనం విజ్ఞానం నుంచి మనం పుట్టాము తెలియాలి కదా, అజ్ఞానం కాదు విజ్ఞానం అని చెప్తాడు. లేదు ఇంకా పోయి చూడమంటాడు. మళ్ళా ధ్యానం చేసి చివరికి ఏం కనుక్కుంటాడంటే ఆనందం. ఆనందం బ్రహ్మో విజానీత్. ఆనందం మాత్రమే నిజంగా భగవంతుడు. ఆనందమే మన యొక్క అత్యున్నత స్థాయి అని చెప్తాడు. చెప్పి వాళ్ళ నాన్న ఎస్ గ్రేట్, అదే కదా మాస్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు, సచ్చిదానంద, ఆనంద అనేది చాలా ఉన్నతమైన స్థితి అని చెప్తాడు. అయితే తర్వాత మాస్టర్ గారు ఏమంటారు, ఆనందం కూడా కాదు, ఇంకా ముందు 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 మనం వెళ్ళాల్సింది కేంద్రము అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.